శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్య రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభమైపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క 7వ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క 5వ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి ఏమిటి గ్రహస్థితుల ప్రభావాన్ని చూస్తే, రాశిలో రాహు ఉన్నారా, ద్వితీయంలో శని గారు ఉన్నారా, షష్టంలో గురువు గారు ఉన్నారా, సప్తమంలో కేతు ఉన్నారా, అష్టమంలో చంద్రుడు ఉన్నారా, నవమంలో రవి బుధ కుజులు ఉన్నారా? మరి ఏ రకంగా చూసినా ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రాచార్యుని బలము మాత్రమే కనిపిస్తూ ఉన్నది. మరి ఈ బలమైన పూర్ణమైన బలమేనా అంటే ఈ శుక్రగ్రహం నీచలో ఉండడము, శని గారి యొక్క దృష్టి పడడము అనుకున్నంత గొప్ప ఫలితాలని ఇవ్వబోవడం లేదు. దీనికి తోడుగా మిగతా గ్రహాలు బాలేదు. గోచారంలో ప్రధానంగా వ్యవహరించేటటువంటి ఫలితాలు ఇవ్వడంలో రాహు గాని, శని గాని, గురువు గారు గాని, కేతువు గాని ఈ 4 గ్రహాల సంచారము కూడా ఏమాత్రం బాగలేదు. ఒక్కసారి నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఎందువల్ల అంటే ఇంకా దగ్గరగా 2 నెలల కాలము గురువు గారు ఇక్కడే ఉంటున్నారు షష్ఠ స్థానంలో. ఇది ఇబ్బంది. రాశిలో ఉన్నటువంటి రాహు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు గాని ఇది కూడా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇచ్చేదే. మరి ద్వితీయ స్థానంలో శని గారు. ఏ పక్క చూసినా కూడా కుటుంబ జీవితం బాలేదు, భార్యాభర్తల అనుబంధం బాలేదు, పబ్లిక్ రిలేషన్స్ బాలేదు, రుణభారాలు బాలేదు, అపవాదులు అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది, అది కూడా బాలేదు. ఆరోగ్యం కూడా బాలేదు. మరి ఇన్ని రకాల బాలేని
లక్షణాలు కనిపిస్తూ ఉన్నటువంటి గ్రహాల ఇచ్చే ఫలితాలకి ఒకసారి హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది. ఏ డివిజన్స్ వారికైనా కూడా ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని మరొకసారి కూడా తెలియచెప్తున్నాను. ఇంటి ఇలవేల్పు ఆరాధన చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, అలాగే శివుని యొక్క ఆరాధన చేయండి, శివాభిషేకం చేసుకోండి. ముఖ్యంగా చెరుకు రసంతోనూ విభూదితోనూ శివాభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు మీకు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అని కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితులు కూడా అంత పూర్తిగా అనుకూలంగా లేవు. చంద్రుని యొక్క సంచారము దశమ స్థానంలో బాగుంటూ ఉన్నప్పటికీ చాలా బాగుంది అని చెప్పడానికి అయితే రావడం లేదు. ఏదో కొద్దిగా అలా కంటి తుడుపుగా అన్నట్టుగా వ్యవహారాలు ఉంటాయి. అది మనకి సరిపోదన్నమాట. ఇంకా బాగుండాలి, కనీసం మినిమం అయినా బాగుండాలి. ఇక్కడ అంత మినిమం కూడా బాగుండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని ఆత్మధైర్యంతో ముందరికి వెళ్ళండి, సత్ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇక ప్రత్యేకంగా చెప్పేది శనిగారి బలము లేదు, గురుగారి బలము లేదు, ఇవన్నీ చెప్పుకున్నాం. రాశిలో ఉన్నటువంటి రాహు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు గాని ఇంకా ఎలాంటి ఇబ్బందుల్ని ఇస్తారు అంటే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా చెడగొట్టేస్తారు, ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టేస్తారు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య సహాయ సహకారాలు ఉన్నా, వారి మధ్య చక్కటి సఖ్యత ఉన్నా, ఏదన్నా ప్రేమ ఆప్యాయతలున్నా వాటిని కూడా ఇక్కడ చెడగొట్టడంలో ముందుంటారు. అలాగే శుక్రాచార్యుల వారి మీద శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది, పైగా నీచ సంపర్కం ఇది. కాబట్టి ఏదైనా వివాహేతర సంబంధాల జీవితంలో ఉన్నవారు అతి జాగ్రత్తగా ఉండాలి. కులాంతర వివాహం కానీ మతాంతర వివాహాలు కానీ చేసుకునే వారి విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసేసుకుని మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుందాము, ఇలాంటి ఆలోచనల జోలికి వెళ్ళకండి. ముందర జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒకవేళ వివాహం చేసుకుంటారా చేసుకోరా అనేది మీ వ్యక్తిగత అభిప్రాయాలు. ఒకవేళ చేసుకునేది గనక ఉన్నట్లయితే భవిష్యత్తులో కాస్త గ్రహస్థితులు మంచిగా వచ్చినప్పుడు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.